ఓం శాంతి 3/3/1984 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. డబల్ విదేశీ పిల్లలతో బాప్దాదా ఆత్మిక సంభాషణ. డబల్ విదేశీ పిల్లలు అనగా సదా స్వదేశమైన స్వీట్ హోమ్ను అనుభవం చేసేవారు, మధురమైన పరంధామం ఇంటిని. సదా నేను నా స్వదేశమైన స్వీట్ హోమ్ నివాసిని. ఇక్కడ పరాయి దేశంలో, పరాయి రాజ్యంలో స్వరాజ్యము అనగా ఆత్మిక రాజ్యాన్ని, సుఖప్రదమైన రాజ్యాన్ని స్థాపన చేసేందుకు గుప్త రూపంలో ప్రకృతిని ఆధారంగా తీసుకొని పాత్రను అభినయించేందుకు వచ్చాను. స్వదేశీలమే కానీ పరాయి దేశంలో పాత్రను అభినయిస్తున్నాము. ఇది పంచతత్వాల దేశం, ప్రాకృతిక దేశం. స్వదేశము అనగా ఆత్మల దేశం. ఇప్పుడు ప్రకృతికి మాయకు వశమై ఉన్నారు. మాయా రాజ్యం ఉంది కనుక పరాయి దేశంగా అయిపోయింది. ఇదే ప్రకృతి. మీరు మాయాజీతులుగా అయితే మీకు సుఖమునిచ్చే సేవాధారిగా అవుతుంది. మాయాజీతులుగా, ప్రకృతి జీతులుగా అవ్వడం వలన మీ సుఖప్రదమైన రాజ్యంగా, సతో ప్రధానమైన రాజ్యంగా, బంగారు ప్రపంచంగా అయిపోతుంది. ఇది స్పష్టంగా స్మృతిలోకి వస్తోంది కదా. కేవలం ఒక్క సెకండ్లో శరీరాన్ని మార్చుకోవాలి. పాత శరీరాన్ని వదిలి క్రొత్త శరీరాన్ని ధరించాలి. ఎంత సమయం పడుతుంది? ఫరిస్తాల నుండి దేవతలుగా అయ్యేందుకు కేవలం శరీరాన్ని మార్చుకునేంత సమయం పడుతుంది. స్వీట్ హోమ్ ద్వారా వస్తారు కానీ అంతిమంలో ఫరిస్తాల నుండి దేవతలుగా అవుతాము అనే స్మృతియే ఉంటుంది. దేవతల శరీరము, దేవతల జీవితము, దేవతల ప్రపంచం, సతో ప్రధాన ప్రకృతి గల సమయం స్మృతిలో ఉంటుందా? అనేక సార్లు రాజ్యపాలన చేసినందున, అనేక సార్లు దేవతా జీవితాన్ని గడిపినందున నిండిన సంస్కారం ఉత్పన్నమవుతోందా? ఎందుకంటే ఎంతవరకు కాబోయే దేవతలైనా మీ సంస్కారాలు ఉత్పన్నమవ్వవు, అంతవరకు సాకార రూపంలో బంగారు ప్రపంచం ఎలా ప్రత్యక్షమవుతుంది? మీలో ఉత్పన్నమయ్యే సంకల్పాల ద్వారా దైవీ సృష్టి ఈ భూమిపైన ప్రత్యక్షమవుతుంది. సంకల్పం స్వతహాగా ప్రత్యక్షంగా అవుతోందా, లేక ఇప్పుడు ఇంకా చాలా సమయం ఉంది అని భావిస్తూ ఉన్నారా? దేవతా శరీరం దేవాత్మలైన మిమ్మలను ఆహ్వానించింది. మీ దేవతా శరీరం కనిపిస్తోందా? ఎప్పుడు ధారణ చేస్తారు, ధరిస్తారు? మనస్సు పాత శరీరంతో అయితే తగులుకొని లేదు కదా. పాత టైట్ వస్త్రాన్ని ధరించి లేరు కదా. ఇప్పుడు ఇంకా పాత శరీరము, పాత వస్త్రము ధరించి ఉన్నారు. వాటిని సమయానికి సెకండ్లో వదలలేరు. నిర్బంధనులు, బంధనం లేనివారు అనగా లూజ్ డ్రెస్సు ధరించిన వారు. కనుక డబల్ విదేశీలకు లూజ్ డ్రెస్ ఇష్టమా, టైట్ డ్రెస్ ఇష్టమా? టైట్ డ్రెస్ ఇష్టం లేదు కదా. బంధనాలేవి లేదు కదా. మీ అంతకు మీరు సదా తయారుగా ఉన్నారా? సమయాన్ని వదిలిపెట్టండి, సమయాన్ని లెక్క పెట్టకండి. ఇప్పుడు ఇది జరగాలి, అది జరగాలి. అది సమయానికి తెలుసు, తండ్రికి తెలుసు, సేవకు తెలుసు. తండ్రికి తెలుసు మీ సేవతో మీరు సంతుష్టంగా ఉన్నారా? విశ్వ సేవను ప్రక్కన పెట్టండి, స్వయాన్ని చూసుకోండి. స్వస్థితిలో, స్వయం యొక్క స్వతంత్ర రాజ్యంలో, ఇంద్రియాల నుండి, పరాయి రాజ్యం నుండి అతీతంగా మీ రాజ్యం, ఆత్మరాజ్యంలో ఉంటూ స్వయంతో సంతుష్టంగా ఉన్నారా? స్వంత రాజధానిని, కర్మచారీలను సరిగ్గా నడిపించగలరా? ఈ కర్మచారులందరూ, మంత్రులు, మహామంత్రి అందరూ మీ అధికారంలో ఉన్నారా? మనస్సు, బుద్ధి, కర్మేంద్రియాలు అన్నీ. ఎక్కడ ఆధీనత లేదు కదా. ఎప్పుడు మీ మంత్రి, మహామంత్రి మోసం చేయడం లేదు కదా. ఎక్కడ లోపల గుప్తంగా మీ కర్మచారులే మాయకు సహచరులుగా అయితే అయిపోవడం లేదు కదా. స్వరాజ్యంలో రాజులైన మీ రూలింగ్ పవర్, పాలనా శక్తి, కంట్రోలింగ్ పవర్, అదుపు చేసే శక్తి యథార్థ రూపంలో కార్యం చేస్తున్నాయా?
శుభ సంకల్పంతో నడవాలి అని ఆర్డర్ ఇచ్చినప్పుడు వ్యర్థ సంకల్పాలు నడవడం లేదు కదా. సహనశీలత గుణాన్ని ఆజ్ఞాపిస్తే ఆందోళన పరిచే అవగుణాలు రావటం లేదు కదా. ఓ స్వరాజ్య అధికారులారా, అన్ని శక్తులు అన్ని గుణాలు మీ ఆజ్ఞ అనుసారంగా ఉన్నాయా? మీ రాజ్యానికి సహచరులు ఇవే కదా. కావున అన్ని ఆర్డర్లో ఉన్నాయా? ఎలాగైతే రాజులు ఆర్డర్ వేసినప్పుడు అందరూ సెకండ్లు జీ హుజూర్ అలాగేనండి అని సలాం చేస్తారు, అలా మీ కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ ఉన్నాయా? ఇందులో ఎవరు రెడీగా ఉన్నారా? స్వయంలోని బలహీనతలు స్వంత బంధనాలు మోసం చేయలేదు కదా. ఈరోజు బాప్దాదా స్వరాజ్య అధికారులను వారి స్వరాజ్యం గురించిన స్థితిగతులను అడుగుతున్నారు. అందరూ రాజులే కదా, ప్రజలుగా కారు కదా. దేనికైనా ఆధీనులు అనగా ప్రజలు, అధికారులు అనగా రాజులు. కావున మీరందరూ ఎవరు? రాజులు. రాజయోగులా లేక ప్రజాయోగులా? అందరి రాజుల దర్బారు జరుగుతోంది కదా. సత్యుగ రాజ్యసభలో అయితే మర్చిపోతారు, మనం అప్పటి సంగమయుగ వాసులము అని. ఒకరినొకరు గుర్తించలేరు. ఇప్పుడు త్రికాలదర్శులుగా అయ్యి ఒకరినొకరు తెలుసుకుంటారు, చూసుకుంటారు. ఇప్పటి రాజ్య దర్బారు సత్యుగం కన్నా శ్రేష్టమైనది. ఇటువంటి రాజ్య దర్బారు కేవలము సంగమయుగంలోనే జరుగుతుంది. కావున అందరి రాజ్యాల స్థితిగతులు బాగున్నాయా? బాగుంది అని బిగ్గరగా చెప్పలేదు, గట్టిగా చెప్పలేదు. బాప్దాదా కూడా ఈ రాజ్యసభ ప్రియం అనిపిస్తుంది. అయినా రోజు చెక్ చేయండి, ప్రతిరోజు మీ రాజ్య దర్బారును జరిపి చూసుకోండి. ఒకవేళ ఏ కర్మచారులైనా కొద్దిగా అయినా నిర్లక్ష్యంగా అయినట్లయితే ఏం చేస్తారు? వారిని వదిలేస్తారా? మీరందరూ యజ్ఞ ప్రారంభంలోని చరిత్ర విన్నారు కదా. ఒకవేళ ఎవరైనా చిన్న పిల్లలు అల్లరి చేసినప్పుడు వారికి ఏ శిక్ష వేసేవారు? వారికి భోజనం పెట్టకపోవడం, త్రాడుతో కట్టివేయడం చేసేవారు. ఇదైతే సాధారణ విషయం. కానీ వారిని ఏకాంతంలో చాలా గంటలు కూర్చోబెట్టి శిక్ష వేసేవారు. పిల్లలు కదా, పిల్లలైతే కూర్చోలేరు. కావున ఒకే స్థానంలో కదలకుండా 4-5 గంటలు కూర్చోవడం వారికి ఎంత పెద్ద శిక్ష. కనుక అలాంటి రాయల్ శిక్షలు విధించేవారు. అయితే ఇక్కడ కూడా ఏవైనా కర్మేంద్రియాలు అలా ఇలా చేసినట్లయితే మీ కర్మేంద్రియాలు అంతర్ముఖత బట్టిలో వాటిని కూర్చోబెట్టండి. బాహ్యముఖతలోకి రాకూడదు, అదే వాటికి శిక్ష. ఒకవేళ బయటికి వస్తే మళ్ళీ లోపలికి పంపండి. పిల్లలు కూడా అలా చేస్తారు కదా. పిల్లలను కూర్చోబెడతారు, మళ్ళీ అలా చేస్తే మళ్ళీ కూర్చోబెడతారు. కనుక అలా చేస్తూ చేస్తూ బాహ్యముఖత నుండి అంతర్ముఖత అలవాటు అయిపోతుంది. ఎలాగైతే చిన్న పిల్లలకు అలవాటు చేయిస్తారు కదా, అలా కూర్చోండి, స్మృతి చేసుకోండి. వారు ఆసనంలో కూర్చోరు, మళ్ళీ మళ్ళీ మీరు వేయించి కూర్చోబెట్టండి. వాళ్ళు కాళ్ళు ఎంతగా కదిలించినా వారితో కదలకుండా కూర్చో అని అంటారు. అలాగే అంతర్ముఖత బట్టిలో దృఢ సంకల్పంతో బాగా బంధించి మీ ఇంద్రియాలను కూర్చోబెట్టండి. మామూలు త్రాళ్ళు కాదు, ఇక్కడ దృఢ సంకల్పము అనే త్రాడుతో బంధించి ఏమైనా సరే నా మనస్సు అటువైపు వెళ్ళకూడదు, దృష్టి వెళ్ళకూడదు, మాట్లాడకూడదు, ఇలాగ దృఢంగా ఉండడమే అంతర్ముఖత. ఈ అభ్యాసం చేసే బట్టిలో కూర్చోబెట్టండి. మీకు మీరే శిక్షించుకోండి. ఇతరులు శిక్షిస్తే ఏమవుతుంది? ఒకవేళ మీ కర్మచారులు మీ కర్మేంద్రియాలు సరిగ్గా లేవు, వీటిని శిక్షించండి అని ఇతరులు చెప్తే ఏం చెప్తారు? వీరెందుకు చెప్తున్నారు అని కొంచెం కోపం వస్తుంది కదా. కానీ మీకు మీరే శిక్షించుకుంటే సదాకాలము గుర్తుంటుంది. ఇతరులు చెప్పడం వలన సదాకాలము గుర్తు ఉండదు. ఇతరులు చెప్పడం వలన సదాకాలం గుర్తు ఉండదు కదా, అది మీకు తెలుసు. ఇతరుల సూచనలను కూడా స్వంతంగా చేసుకునేంత వరకు సదాకాలం ఉండదు. అర్థమైందా? రాజులు ఎలా ఉన్నారు? రాజ్య దర్బార్ బాగా అనిపిస్తోంది కదా. అందరూ పెద్ద రాజులే కదా, చిన్న రాజులు కాదు, పెద్ద రాజులు. మంచిది. ఈరోజు బ్రహ్మబాబా విశేషంగా డబల్ విదేశీలను చూసి ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. దానిని మళ్ళీ వినిపిస్తాము. మంచిది. సదా మాయాజీతులు, ప్రకృతి జీత్
రాజ్య అధికారి ఆత్మలకు గుణాలు మరియు సర్వశక్తుల ఖజానాలను తమ అధికారంలో కార్యంలో ఉపయోగించే వారికి సదా స్వరాజ్యము ద్వారా సర్వ కర్మచారులను సదా స్నేహి సాథీలుగా చేసుకునే వారికి సదా నిర్బంధనులు ఎవరు రెడీగా ఉండేవారికి సంతుష్ట ఆత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆస్ట్రేలియా గ్రూప్తో సదా స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ఉంచేవారు. బాప్దాదా మరియు సర్వాత్మల ద్వారా ఆశీర్వాదాలు తీసుకునే ఆత్మలు కదా. సదా పురుషార్థము జత జతలో ఆశీర్వాదాలను తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండడమే బ్రాహ్మణ జీవితపు విశేషత. బ్రాహ్మణ జీవితంలో ఈ ఆశీర్వాదాలు ఒక లిఫ్ట్ లాగా పనిచేస్తాయి. దీని ద్వారా ఎగిరే కళను అనుభవం చేస్తూ ఉంటారు. ఆస్ట్రేలియా నివాసులతో బాప్దాదాకు విశేష స్నేహం ఉంది. ఎందుకంటే ఒకరు అనేక మందిని తీసుకొని వచ్చే ధైర్యం మరియు ఉల్లాసంలో సదా ఉంటారు. ఈ విశేషత తండ్రికి కూడా చాలా ప్రియమైనది. ఎందుకంటే ఎక్కువలో ఎక్కువ ఆత్మలను వారసత్వానికి అధికారులుగా తయారు చేయడం తండ్రి కర్తవ్యం కూడా. కావున తండ్రిని అనుసరించే పిల్లలు విశేషంగా ప్రియమవుతారు. రావడంతోనే మంచి ఉత్సాహంగా ఉంటారు. ఇది ఆస్ట్రేలియా ధరణికి వరదానం లభించినట్లే. ఒకరు అనేక మందికి నిమిత్తంగా అవుతారు. బాప్దాదా అయితే ప్రతి బిడ్డ గుణాల మాలను స్మరిస్తూ ఉంటారు. ఆస్ట్రేలియా విశేషతలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఆస్ట్రేలియా వారంటే మాయకు కూడా కొంచెం ప్రేమ ఎక్కువే. ఎవరైతే తండ్రికి ప్రియంగా ఉంటారో వారు మాయకు కూడా ప్రియంగా అవుతారు. ఎంతో మంచి మంచి పిల్లలు కూడా కొద్ది సమయం కోసమైనా కానీ మాయ వారిగా అయితే అయిపోరు కదా. మీరందరూ అలా అపరిపక్వంగా అయితే లేరు కదా. ఏ చక్రంలోనూ వచ్చేవారు కాదు కదా. బాప్దాదాకి ఇప్పుడు కూడా ఆ పిల్లలు గుర్తు ఉన్నారు. కేవలం ఏమవుతుంది అంటే ఏ విషయాన్నైనా పూర్తిగా అర్థం చేసుకొని కారణంగా ఎందుకు మరియు ఏమిటనే ప్రశ్నల్లోకి వచ్చేస్తారు. అప్పుడు మాయ వచ్చే ద్వారం తెరుచుకుంటుంది. మీరు మాయ వచ్చే ద్వారాన్ని గురించి తెలుసుకున్నారు కదా. కనుక ఎందుకు ఏమిటిలోకి వెళ్ళకండి మరియు మాయకు వచ్చే ఛాన్స్ ఇవ్వకండి. సదా డబల్ లాక్ వేయబడి ఉండాలి. స్మృతి మరియు సేవయే డబల్ లాక్. కేవలం సేవ ఒక్కటే అయితే అది సింగిల్ లాక్. అలాగే సేవ లేకుండా కేవలం స్మృతి కూడా సింగిల్ లాక్నే. రెండింటిని బ్యాలెన్స్ చేయండి. రెండింటి బ్యాలెన్స్ ఉండడమే డబల్ లాక్. బాప్దాదా టీవీలో మీ ఫోటో వెలువడుతోంది. తర్వాత ఆ ఫోటోలో మీరున్నారు అని బాప్దాదా చూపిస్తారు. డబల్ లాక్ వేశారా లేదా, వేస్తామన్నారు మరి వేశారా అని చూపిస్తారు. మంచిది. అయినా సంఖ్యలో ధైర్యంతో నిర్భయంతో మంచి నెంబర్ తీసుకున్నారు. తండ్రికి చాలా ప్రియం అనిపిస్తారు. కనుక మాయ నుండి రక్షించుకునే యుక్తిని బాప్దాదా వినిపించారు. అచ్చా. ఓం శాంతి.